సో యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటనకి చాలా మంచి బదులైతే ఇచ్చారు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి మనందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా పాక్ ఎంతో కొంత దొంగ దెబ్బ అయితే తీస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటూనే ఉన్నారు. సో ఇందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ అయితే యాక్టివ్ అయ్యారు అని చెప్పేసి మనకు ఎన్ఐఏ కూడా క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మనకి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక ఉగ్ర కార్యకలాపం జరిగిందనంటే చాలామంది కొన్ని జిల్లాలను అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. సో దాంట్లో మొదటిగా హైదరాబాద్ని చూస్తుంటే రెండవ దిశలో ఉన్నటువంటి ఒక జిల్లా ఏదైనా ఉంది అంటే అది నిజామాబాద్ జిల్లా అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా నుంచి ఏదైతే కొన్ని మైళ్ళ దూరంలోనే బైన్సా, బోధన్, దాంతోపాటు నిజామాబాద్ పట్టణంలోని కొన్ని ఏరియాలలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనే దానిపైన క్లియర్గా స్టేట్మెంట్స్ కూడా అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఉగ్రవాదాలకు మూలంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి థ్రెట్ ఉండబోతా ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా హిందూ సంఘాల నాయకులు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ పటేల్ గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరు విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు, దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలకి ఎవరైనా పాల్పడినా కూడా కొన్ని జిల్లాల్ని చూస్తున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లానే కావచ్చు, హైదరాబాద్లోని హోల్ సిటీనే కావచ్చు, సో బైన్సా, నిర్మల్ జిల్లాలోని బైన్సా, ఈ ఏరియాస్ని ఎందుకు చాలామంది చూస్తున్న పరిస్థితి? అయితే మీరు అన్నట్టు ఈ దేశంలోనే ఉగ్ర మూలాలు ఉన్న రాష్ట్రం ఏదనంటే ఫస్ట్ తెలంగాణలో హైదరాబాద్ పేరున పడుతుంది. వాస్తవం కూడా ఆ హైదరాబాద్తో పాటు మన నిజామాబాద్, మీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తా. నిజామాబాద్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ మన బోధన్, ఇంకా నిజామాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో బోధన్లో కృష్ణ సైకిల్ డీలర్ షాప్, ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఒక ఫేమస్ సైకిల్ స్టోర్. ఆజాం గోరే అని ఒక ఐఎస్ఐ ఏజెంటు, పాకిస్తాన్కి సంబంధించిన ప్రేరేపితమైనటువంటి ఆజాం గోరే అనే వ్యక్తి ఇక్కడ బుగ్గలు అమ్ముకుంటూ, సౌరాలు అమ్ముకుంటూ, సైకిల్ పైన తిరుగుతూ చాలా మందిని ఐఎస్ఐ వైపు మరలిచ్చిండు. మరలిస్తూ కృష్ణా డీలర్ని నడ్డి రోడ్డు పైన కాల్చి చంపేసినటువంటి వ్యక్తి ఆజాం గోరి. ఇది ఏ ఇయర్ లో జరిగింది? ఇది దగ్గర 1998లో, 98-2000 మధ్య కాలంలో బోధన్లోనే నడి రోడ్డు పైన ఈ ఐఎస్ ఏజెంట్ ప్రేరేపితమైన ఆజాం గోరి వాళ్ళ అనుచరులు కలిపి మర్డర్ చేసిరు, చంపేయడం జరిగింది. అట్లా ఆ తర్వాత దేశమంతా ఉలికిపడ్డది. ఇక్కడున్న తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో బోధన్లో అరే ఈ రకంగా ఉందా ఐఎస్ఐ ఏజెంట్, ఈ రకంగా తీవ్రవాదులకు సంబంధించిన అరాచకాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి జిల్లా అంతా ఉలికిపడడం జరిగింది. తర్వాత నిజామాబాద్ సంబంధించిన సారంగపూర్ ఎస్టీడీ బూతులు ఒక ఐఎస్ ఏజెంట్ దొరికితే రెడ్ హ్యాండ్గా పోలీసులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా ఈ రకంగా జరిగిన తర్వాత ఈ ఏదైతే దీని మూలాలు చూసుకుంటే దీని వెనుక అంతా కూడా ఆజాం గోరి తయారు చేసినటువంటి ఐఏఎస్ ఏజెంట్. దాదాపు 200 మందికి శిక్షణ కూడా ఇచ్చారు. తను నాన్ చాక్ ఎక్స్పర్ట్ అని కూడా చెప్తా ఉన్నారు ఆ శిక్షణలో. దాంతోపాటు ఏదైతే కత్తిసాము, కర్రసాము కూడా వాళ్ళు నేర్పించడం జరిగిందని చెప్పేసి అని అంటా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ 200 మందికి శిక్షణ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్న. మరి ఈ 200 మంది ఎక్కడ ఉన్నారు, అసలు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, ఎలాంటి ఉగ్ర కలాపాలకి వాళ్ళు పాల్పడతా ఉన్నారు అనే దానిపైన చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా పిఎఫ్ఐ ఏదైతే నిషేధిత ఈ పిఎఫ్ఐ సంస్థ ఉందో, ఈ కేరళ తర్వాత దీని మూలాలు, లింకులు అంతా కూడా ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే జరిగినాయి. ఒక 2 సంవత్సరాల క్రితం నాగరాజు గారు, సిపి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఈ పిఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే మీరు 200 మంది ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళ విచారణలో ఎన్ఐఏ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిన విచారణలో అదంతా బయటకు వచ్చింది. ఇక్కడ పిఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఇక్కడికి ట్రైనింగ్ ఇచ్చిరు. ఇక్కడ కరాటే, నాన్చాకు, తల్వారు, హిందుత్వం మీద ఏ రకంగా అయితే నశించాలి, ఏ రకంగా అయితే దాడి చేయాలని చెప్పేసి ఈ నిషేధితమైనటువంటి ఈ పిఎఫ్ఐ ట్రైనింగ్ పొందిన మూలాలు ఇప్పటికీ జిల్లాలో ఉన్నాయి. అన్న ఇంకొక విషయం ఏంటంటే మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో, రీసెర్చ్ చేసిన దాంట్లో, సో ఇదైతే పిఎఫ్ఐ అని చెప్పేసి మాట్లాడుకున్నాం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది కొన్ని రాష్ట్రాలలో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ సంస్థ ఏదైతే ఉందో దీన్ని జార్ఖండ్లో నిషేధించారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. మరి కొన్ని జిల్లాలలో
ఏదైతే ఈ పిఎఫ్ఐ అనే పేరుతో చాప కింద నీరులా వ్యాపిస్తుంది, అయినా కూడా అంటే పోలీస్ అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దీనిపైన అనే దానిపైన కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. వాస్తవమే మీరు అన్నట్టు, గతంలో దానికి సంబంధించిన ఎవరైతే అప్స్టాండ్లో ఉండే చాలా సంవత్సరాలు దొరకలే, తర్వాత దాన్ని వెంటాడి పట్టుకొని పోలీస్ బృందం ఈరోజు చాలామందిని జైల్లో ఉంచింది. ఇక్కడ ఉన్న నిజామాబాద్లో ట్రైనింగ్ తీసుకొని ఎవరైతే దాని పిఎఫ్ఐకి సంబంధించిన యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పోలీసు తన పని తాను చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకొంత ఈ జిల్లాలో, ఇప్పుడు మేము ఈ జిల్లాలో తిరుగుతాం, మా ఇందూరు జిల్లాలో ఈ రకంగా పిఎఫ్ఐ ఉంటే మా జిల్లాకి మచ్చనే. అవును, మాకు ఇక్కడ ఈ రకంగా ఉగ్ర కలాపాలు ఉంటే వ్యాపారాలు అభివృద్ధి చెందవు, ఇండస్ట్రీలు రావు, మేము ఇక్కడున్న ప్రజలకి ఈ రకంగా ఉందనే భయభ్రాంతులు. చాలా సందర్భాలలో మధ్యలో ఒకడు జాతీయ జెండాను అవమానించినటువంటి సందర్భం ఉంది. గతంలో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి నినాదాలు ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడుతున్నట్టే గుండారంలో ఏదైతే గాంధీ తాత విగ్రహానికి వాళ్ళు దండలేయడం జరిగింది. అంటే ఇండియా డౌన్ టౌన్ అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో దాని గురించి అంటే వీళ్ళంతా కూడా ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళు 100% కూడా అక్కడ ఉన్న కొంత ఉగ్ర లింకులు, ఆ పిఎఫ్ఐకి సంబంధించిన లింకులు అక్కడ ఉన్నాయని, గుండారంకు ఉన్నాయని సందర్భం పోలీసులు నిర్ధారణ చేసింది. అక్కడ ఇండియా డౌన్ డౌన్ అని చెప్పేసి ఇది వాస్తవమే. ఇటు ఈ దేశంలో ఎక్కడన్నా బాంబులు పేలినా, ఈ దేశంలో ఇంకెక్కడన్నా ఏదైనా జరిగిందంటే ఇక్కడ ఉన్న ఈ నిజామాబాద్ జిల్లానే, ఈ తెలంగాణలో నిజామాబాద్ జిల్లానే మొదటి ప్లేస్కి వస్తుంది. పక్కకున్న ధర్మాబాద్లో దిల్సుఖ్ నగర్ బాంబు పేలిన తర్వాత ఒక 13 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ధర్మాబాద్. అట్లా ఎటు చూసినా ఇది బార్డర్లో ఉంది. ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు అనేకంగా ఇంతకుముందు ఐఎస్ ఏజెంట్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఇటు దృష్టి ఉంటుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇది శాంతియుతంగా ఉండే ఈ ఇందూరు నగరం, ఈ జిల్లా అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఈ రకంగా ఉలికిపడ్డది జిల్లా అంతా, ఉలికిపడ్డది. పిఎఫ్ఐ ఇక్కడ దొరికిరు అని అంటే ఇక్కడ ఉన్న ప్రజలంతా ఉలికిపడ్డారు. అరే ఇదేంది మా జిల్లాలో ఈ రకంగా ఎంతోమంది ట్రైనింగ్ తీసుకున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పటిదాకా ఆ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఎప్పటికున్నా ఈ దేశానికి ప్రమాదం. ఖచ్చితంగా ముప్పే వాళ్ళతోనే, వాళ్ళతోటే ముప్పు. ఏ టైం ఏదన్నా జరగచ్చు. తక్షణమే ఆ మిగతా ఉన్న ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో అందరినీ కూడా తీసుకొని సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వదిలేయడం, సంబంధంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ అంటే మనం నార్మల్ గా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లోని హోల్ సిటీ అనుకుంటే సరే అదొక పెద్ద మహానగరం అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఇలా నిజామాబాద్ జిల్లాలోని అంటే కొన్ని ఏరియాలలో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఇస్తా ఉన్నారు? ఫండింగ్ కూడా వివిధ దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. దాంతోపాటు మాకు మేము చేసినటువంటి రీసెర్చ్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో నుంచి కూడా కొంతమంది ఈ ఫండింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ అనేది వైరల్ అయిన పరిస్థితి ఉంది. వాస్తవమే మీరు చెప్పినట్టు. వీళ్ళకి అనేక సందర్భాలలో విదేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, అట్లా బంగ్లాదేశ్ నుంచి చాలామంది వస్తారు. ఇంకొక ఉదాహరణ చెప్తా. నిజామాబాద్కి సంబంధించిన ఏదైతే ఇంతకుముందు బోధన్ చెప్పినో, బోధన్లో ఒకటే ఇంటి మీద 32 పాస్పోర్ట్లు రిలీజ్ అయినాయండి. 32 పాస్పోర్ట్స్ ఏదైతే సంబంధించినో ఒకటే ఇంటి మీద. అవును, మనం విన్నాం. ఇది చాలా వాస్తవం కూడా వచ్చింది, అన్నిటి దగ్గర కూడా వచ్చింది. అట్లా ఈ జిల్లాలో ఎటు చూసినా, అంటే ఏ ముఖంగా చూసినా కానీ ఈ జిల్లా కేంద్రంగానే కనబడుతుంది, ఇందూరు జిల్లా కేంద్రంగా. హైదరాబాద్ తర్వాత ఏంద్రా అని అంటే ఫస్ట్ పోలీస్ కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇక్కడ ఉన్న స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ ఉగ్ర కార్యకలాపాలు ఏది ఉన్నదంటే ఇందూరు జిల్లా మీద మొదటి ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఇట్లా జరిగిన గతంలో చరిత్ర తీసుకుంటే ఈ రకంగా మూలాలు కనబడ్డాయి కాబట్టి. ఇట్లా మనం ఏమంటున్నామంటే ఈ జిల్లాకి ఈ చెడ్డ పేరు రావద్దు, ఇక్కడ శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మేము ఇక్కడున్న హిందూ సంఘాలు కానీ, ఇక్కడ హిందూ సమాజం కానీ ప్రతిని కూడా కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో తీసుకోం. ఎక్కడ కూడా ఇక్కడ వైపు నుంచి అక్కడ దాడులు చేసిన సందర్భాలు కనబడాయి. గతంలో 2012, 13, 14 ప్రాంతంలో ఒక లాడెన్ అనే గ్రూప్ ఇక్కడ చాలా మొదలైంది. లాడెన్ గ్రూప్ అనేది ఇక్కడున్న ఒక జాబ్ ఆఫీస్లో పనిచేసుకుంటారు, వ్యాపారంలో పనిచేసుకుంటారు. ముస్లింలకు సంబంధించిన అక్కాయిలని, అమ్మాయిల్ని డ్రాప్ చేయమనంటే, సాయం చేయమనంటే బండి మీద తీసుకెళ్తే ఆపి దాడి చేసిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది నిజామాబాద్ నుంచే మొదలైంది. ఇట్లా లాడెన్ గ్రూప్ అనేది ఇది నేను చాలా పేపర్లలో, పత్రికల్లో అన్నిట్లో వచ్చింది ఆ టైంలో. ఇట్లా ఎటు చూసినా ఈ జిల్లా కేంద్రంగానే కనబడుతున్నాయి. అంటే ఈ లాడెన్ గ్రూప్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒసామా బిన్ లాడెన్ కి సంబంధించినటువంటి గ్రూప్ అయినా, లేకపోతే అంటే అట్లాంటి పేరు పెట్టుకొని పేరు పెట్టుకొని
2013-14 ప్రాంతంలో లాడెన్ గ్రూప్ పెట్టుకొని ఈ యొక్క 10-12 దాడులు ఏకదాటిగా చేసారు. ఎక్కడన్నా కనబడితే చాలు, ముస్లిం సంబంధించిన అమ్మాయి అయితేంది, హిందూకి సంబంధించిన అమ్మాయి అయితేంది, ఆ కమ్యూనిటీ నుంచి క్లాస్మేట్సో లేకుంటే వ్యాపారం చేసే దగ్గర డ్రాప్ చేయమనో లేకుంటే పక్కింటికొని హాస్పిటల్ తీసుకుపోమంటే కనబడి ఏంద్రా మా అమ్మాయిని ఎట్లా తీసుకుపోతామని చేసిన దాడి సందర్భాలు ఉన్నాయి. చాలా టౌన్లలో కేసులు బుక్ అయినాయి. ఓకే, ఇదే గతంలో మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మన IIITలో పనిచేసే ఒక రవి, ఆమె తోటి ఎంప్లాయ్, జాన్కంపేట్ చెరుకు వాస్తవం రైట్, జాన్కంపేట్ చెరుకట్ట పైన ఆపి ఒక 6 వ్యక్తులు విపరీతంగా దాడి చేసిరండి మా కమ్యూనిటీ అమ్మని. అరే ఇద్దరు కొలీగ్స్ ఒకటే దగ్గర జాబ్ చేస్తారు, డిఎంహెచ్ఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయడానికి ఆ IIITకి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని వచ్చే టైంలో ఇంత దారుణం అండి. ఆ రోజు అతను చనిపోతే ఈ రకంగా ఈ జిల్లాలో జరగద్దు అని చెప్పేసి నిన్న మొన్న ఈ మధ్యకాలంలో మన గో సంతతికి సంబంధించినవి గోవులు ఏదైతే ఉన్నాయో గోవుల్ని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 7 సీటర్లు కార్లు తీసి కార్లలో వేసుకొని తరలిస్తున్నారు. చాలా దారుణం, చాలా బాధాకరమైనటువంటి. మేము పరమ పవిత్రంగా పూజించే మా గోతల్లి గోమాతని ఈ రోజు మా కళ్ళ ముందల అనేకంగా, సరే రీసెంట్లీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం, తరలిస్తున్నారు. కానీ మేము ఏం అడుగుతున్నాం, ఈ రకంగా మా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పనులు చేయొద్దు, ఈ రకంగా కార్యకలాపాలు చేయొద్దు అని చెప్పేసి మేము చెప్పడం నిజంగా. అంటే ఇప్పుడున్న నవే డేస్లో దాదాపు మీరు అన్నట్టు దిల్సుఖ్ నగర్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఫలక్నామా, దాంతోపాటు ఏవైతే మనకి లుమిని పార్క్ ఘటనలు ఏవైతే ఉన్నాయో బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి, ఇది 2015 నుంచి 14 నుంచే ఇది జరిగిందని చెప్పి మనం అనుకుంటున్నాం. కాకపోతే ఈ PFI అనే ఒక మూలాల గురించి మనం మాట్లాడుకుంటే మీరు చెప్తా ఉన్నారు 2002లో అతన్ని చంపారు, ఏదైతే ఆజం కోరి అనే క్యాండిడేట్. అంటే ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఇదంతా కూడా జరుగుతుంది. అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే ఇది నినాక మొన్న నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. వాస్తవం ఇది ఈ రోజు నుంచి కాదండి. ఏ రోజైతే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశంలో ఏ మూలలో చూసినా బ్లాంబ్ బాస్ట్, ఏ మూలలో చూసినా ఉగ్రదారులు, ఎటు చూసినా తెలంగాణ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్కే లింక్ అయ్యింది. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్ అనేది కనబడలేదు. వాస్తవం కూడా వాళ్ళు చేసే పని విధానాన్ని పాదాభివందనం చేస్తాం మేము. ఎందుకంటే ఈరోజు ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడన్నా ఉగ్రమూలాలు ఉంటే పునాదులకెళ్ళే తీసేస్తున్నాడు మోడీ గారు. అట్లా మేము అదే కోరుకుంటున్నాం. ఈ జిల్లాలో ఈ ఉగ్ర లింకులు ఏవైతే ఉన్నాయో భూస్థాపితం చేయాలా, మా ఇందూరు జిల్లా అభివృద్ధి చెందాలా, మా ఇందూరు జిల్లాకి ఇండస్ట్రీస్ రావాలి అని అంటే ఈ రకంగా ఉండొద్దు అనేదే మేము కోరుతున్నాం. సో ఫైనల్గా మాట్లాడుకుంటే కొన్ని ఏరియాస్, సో బైన్సా, చాలా మంది బైన్సాలో కూడా హిందువులకు కంచుకోటగా బైన్సా అని చెప్పుకుంటా ఉంటాం. ఇవాళ మనం హిందువుల కంచుకోటగా మనం ఎట్లా చెప్పుకుంటా ఉన్నాం, బైన్సా కూడా సేమ్ ఈక్వల్ టు ఇందూర్లా అని అనిపిస్తుంది. కాకపోతే మరి అక్కడ కూడా ఇట్లాంటి ఉగ్రమూలాలు ఉండడం అయింది. అక్కడ ఎప్పుడు చూసినా కూడా మతాల మధ్య ఏవైతే గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లాంటి విధ్వంసం జరుగుతూనే ఉంటుంది అనుకోవచ్చు. సో వినాయక చవితి కావచ్చు, లేకపోతే మనకి దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఆ నవరాత్రుల టైంలో కూడా సేమ్ ఇట్లాంటి భయం అనేది ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అనే భయం అనేది ఉంటుంది. అంటే ఏం జరుగుతూ ఉంది ఈ జిల్లాలలో, కొన్ని ఏరియాలలో ఈ రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్గా ఎందుకు పేర్లు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు బైన్సా తీసుకుని వచ్చేసరికి మంచి టాపిక్ అండి. చాలామంది హిందువుల ఇల్లు తగలబెట్టేసారు. ఎగ్జాక్ట్లీ, చాలా బాధాకరం ఇది. అట్లా నా ఇల్లు తగిలిపోతే, నా అన్నదో ఇల్లు తమ్ముడిదో ఇల్లు తగిలిపోతే ఆ పెయిన్ నాకు తెలుసు. నేనేమంటున్నా, మా హిందూ సోదరులంతా మా అన్నదమ్ములు అంటారు, వాళ్ళ ఇండ్లు కాలిపోయినాయి, వాళ్ళ ఆడోళ్ళ మానాలు చేసి విపరీతమండి బైన్సాలో. కానీ అక్కడున్న దాడి చేసింది ఒక వర్గం నుంచి అయితే, ఇంకొక వర్గం 4 పీడీ యాక్ట్లోకి జైల్లో ఉన్నారు సంవత్సరం. ఎంత దారుణం అండి. ఎవరో చేసిన తప్పుకి ఒక హిందువులకు సంబంధించిన 4, ఒక దేవారెడ్డి అని చెప్పేసి అతను వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్ళే సమయంలో కత్తితో దాడి చేసిరు. మొత్తం ఇట్లా రక్తంతో ఓడిపోయి రోడ్డు మీద పడిపోతే నిజామాబాద్ తీసుకొస్తే మేము వాళ్ళకి సాయం చేసి వాళ్ళని హాస్పిటల్కి తెలిస్తే మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ పూర్తి ట్రీట్మెంట్ చేయించిండు. బండి సంజయ్ గారు ఎంత బాధపడ్డారో ఆ రోజు మాకు తెలుసు. మా రాష్ట్రం మొత్తం కూడా బైన్సా జరిగినప్పుడు కళ్ళలో నీళ్లు కాదు రక్తాలు గారినేమై మా హిందువుల దాడి ఆస్తులంతా ధ్వంసం చేసేది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా బైన్సాను చూసిన పరిస్థితి ఆ రోజు. వాస్తవం ఎక్కడో జరగలే, ఎక్కడో బెంగాల్లో, ఎక్కడో బంగ్లాదేశ్లో కాదు,
నిజామాబాద్కి సంబంధించిన 35 కిలోమీటర్ల దూరంలో మా బైన్సాలో ఈ రకంగా తగలబెట్టారు. ఎంతోమంది కార్యకర్తల్ని జైళ్ళలో పంపించారు. సంబంధం లేనటువంటి కార్యకర్తలు దాడి చేసింది ఇంకొక వర్గం నుంచి. దెబ్బలు తిని కత్తిపోట్లు గురైంది హిందువులు. కానీ హిందువులకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఆ రోజు జైళ్ళలో తీసుకెళ్ళి జరగడం జరిగింది. ఎన్నో రోజులు నిర్మల్లో షెల్టర్ తీసుకొని ఉన్న సందర్భాలు ఉన్నాయి. హిందువులను చాలా ఇబ్బంది పెట్టినండి బైన్సాలో. మేము అట్లా జరగద్దని చెప్తున్నాం. ఈ ఉగ్ర లింకులతో సంబంధాలు పెట్టుకొని ఇక్కడ వీళ్ళు కొంతమంది ట్రైన్ చేసి అమాయకులు అయినటువంటి హిందువుల మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం మేము. సో ప్రతి జిల్లాలో కూడా మనం ఇది యథేచ్ఛగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రనే కావచ్చు, లేకపోతే మనకి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చి ఇవాళ మన దగ్గరికి వచ్చి మన మీదనే పెత్తనం చెలాయించుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా ఈ జిల్లాలో రోహింగాలు ఉన్నారు. ఎస్, ఈ జిల్లాలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా ఎవరున్నారో పూర్తి కింది వరకు ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి. ఎందుకు జరగట్లేదు ఈ ఎంక్వైరీ అనేది? ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా మీతో పాటు నేను ఒక 100 మందితో నేను మాట్లాడినా, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు రోహింగ్యలు ఉన్నారు, మరి వీళ్ళపైన యాక్షన్ లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి పోలీస్ అధికారులు మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వాస్తవం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఒక వర్గాన్ని మెప్పు కోసం చేస్తుర్రో మరి ఇంకొక వర్గాన్ని ఏం చేద్దామని చెప్పి చేస్తుర్రో మాకు అర్థమవుతలే. ఏదైనా దేశ భద్రత ముఖ్యం, మన రాష్ట్రం ముఖ్యం, మన నిజామాబాద్ ఇందూరు జిల్లా మాకు ముఖ్యం. ఇక్కడున్న ఉగ్ర మూలాలు ఏదైతే ఉన్నాయో గత చరిత్రలో ఉన్నాయి. మేము దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ ఎవరన్నా రోహింగాలు ఉంటే, ఇక్కడున్న బంగ్లాదేశ్ను అక్రమంగా వచ్చి ఉంటే, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇక్కడ వచ్చి ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచి తరలించాలని చెప్తున్నాం మేము. ఇది మనకే ప్రమాదం. ఇందూరు జిల్లాకే కాదు దేశానికి కూడా ప్రమాదమే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే. అది తక్షణమే ఎంక్వైరీ చేసి ఇక్కడున్న వ్యవస్థని కరెక్ట్ వేల పద్ధతిలో కనుక ప్లాన్ చేసి తీసుకొచ్చి బయటకు పంపిస్తే అందరికీ బాగుంటుంది. అది రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇదండి మొత్తానికి ఈరోజు టాపిక్లో భాగంగా ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్కి ఎవరైతే ఈ గూఢచారిగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్లీపర్ సెల్స్గా యాక్టివ్గానే ఉన్నారు. సో వివిధ రకాల ఏవైతే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి పిఎఫ్ఐ కావచ్చు, ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలతో చాలామంది టైఅప్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళని వెతికి పట్టుకోవాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. పోలీస్ అధికారుల పైన విశ్వాసం అయితే ఉంది. సో దానిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు రానున్న రోజుల్లో అనే దానిపైన మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతనో.